సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ మాటలు సామెతల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, ఇక్కడ దేవాది దేవుడు నీకు చక్కని వాక్కును ప్రకటన చేస్తూ ఉన్నారు. కుమారుణ్ణి ప్రేమించేవాడు వానిని శిక్షిస్తాడట. నీ జీవితంలో నువ్వు కూడా అనుకుంటూ ఉన్నావు, నేను దేవుణ్ణి నమ్ముకొని సన్మార్గంలో ప్రయాణం చేస్తుంటే నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయేంటి, నా బ్రతుకంతా కూడా కష్టాలు మయముగా ఉంది, చాలా యాతనగా ఉంది, దేవుడు నన్ను ప్రేమించటం లేదా ఏంటి, దేవుడు అసలు నన్ను చూస్తున్నారా లేదా అన్న ప్రశ్న కూడా నీకు అనేక పర్యాయాలు తలెత్తుతుంటోంది. అయితే ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన వాక్కును బట్టి నువ్వు చాలా చక్కని సమాధానమును పొందగలుగుతావు. ప్రేమించే తండ్రి శిక్షిస్తాడట. బెత్తము వాడనివాడు తన కొడుకుకి విరోధి అయిపోతాడట. ప్రేమించే తండ్రి సన్మార్గంలో పెట్టడానికి అవసరమైతే వాడిని 2 దెబ్బలు కొడతాడు, 2 మాటలు తిడతాడు, చెయ్యి పట్టుకొని మంచి మార్గంలోనికి లాక్కుని వెళతాడు. ఎందుకంటే తన కొడుకు మంచిగా బ్రతకాలి, సుఖముగా, హాయిగా, సంతోషంగా బ్రతకాలి అనే గొప్ప సంకల్పంతో ఉంటాడు. కాబట్టి వాడిని శిక్షించైనా సరే, 4 తన్నైనా సరే వాడిని మంచి మార్గంలోనికే తీసుకువెళ్ళాలి అని ఆ తండ్రి వాడి వెంబడే పడుతూ ఉంటాడు. వాడి వెంబడి ఉండి వాడిని ప్రతిసారి కూడా వాడు చెడు మార్గంలోనికి వెళ్ళిపోతూ ఉంటే వెనక్కి లాగుతాడు, 4 దెబ్బలు వాయిస్తాడు, 4 తిట్లు తిడతాడు, 4 రోజులు గదిలో పెట్టి బంధిస్తాడు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ తండ్రి వాడికి సన్మార్గమును నేర్పించేటంత వరకు కూడా విడిచిపెట్టకుండా తన వెంబడి ప్రయాణం చేస్తాడు. ఎందుకంటే ప్రేమించువాడు, ఆ కుమారుణ్ణి ప్రేమించువాడు శిక్షించైనా సరే మంచి మార్గంలోనే పెడతాడు. కాబట్టి నేస్తమా, నువ్వు మంచి మార్గం గుండా వెళ్తున్నప్పుడు నీకు కష్టములు వచ్చినంత మాత్రాన దేవుడు నిన్ను విడిచిపెట్టారని కాదు. ఈ కష్టములు గుండా నువ్వు ప్రయాణం చేస్తే ఇంకా ఇంకా మంచి స్థితికి నీవు చేరగలుగుతావు. కష్టము విలువ తెలుసుకొని కష్టపడే వాళ్ళ యొక్క కష్టము ఎలా ఉంటుందో వారికి నువ్వు సహాయము చేయగలిగే ఆ ఉన్నతమైన స్థితిని పొందుకుంటావు. కాబట్టి దేవుడు నిన్న ఆ మార్గం గుండా ప్రయాణింపచేస్తున్నారు గనుక ఎన్నడూ దేవునిపై నీవు విసుగుకోకూడదు, దేవునిని విస్మరించకూడదు. దేవునిని నీవు ప్రేమించే ఆ స్థితిని దేవుడిచ్చారు. కాబట్టి ఏ పరిస్థితి గుండా నువ్వు ప్రయాణం చేసినా దేవుని మార్గాలను అన్నడూ విడిచిపెట్టకు. దేవుడు తప్పకుండా నిన్ను ఉన్నతమైన ఆశీర్వాదములతోనే నింపి జీవింపచేస్తారు. సో ప్రతి తల్లిదండ్రులు కూడా అవసరమైతే వారి పిల్లలను కొట్టి శిక్షించినా సరే వారు మంచి మార్గంలోనికి వెళ్ళేటట్టే చెయ్యాలి. వారు మంచి మార్గంలోనికి వెళ్ళిన తరువాతే నీ బాధ్యత నీవు సరిగా చేశాను అని సంతోషించాలి. అంతేగాని మాట వినటలేదు అని వాడిని విడిచిపెడితే వాడి బ్రతుకు నాశనం అయిపోతోంది. ఆ నాశనానికి నాంది నువ్వే అవుతావు. కనుక పిల్లలని సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. కాబట్టి నేస్తమా, ప్రతి సంగతి యందు కూడా దేవుని సంకల్పములను నీవు ఎరిగి అడుగులు వేసినట్లయితే నీ బ్రతుకు, నీ కుటుంబము, నీ బిడ్డల భవిష్యత్తు అన్నీ కూడా ఎంతో ఆశీర్వాదకరముగా ఉంటాయి. దేవుడట్టి రీతిలో నిన్ను నడిపించి దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం తండ్రి. నాయన, మీ బిడ్డ జీవితంలో అవసరమైన జ్ఞానమును ప్రసాదించి నాయన మీరు నడిపిస్తున్న ప్రతి మార్గమందు కూడా నాయన అనేకమైన సంగతులు నేర్చుకుని మీకు ఇష్టనుగా జీవించి ఉన్నతమైన ఆశీర్వాదములు పొందుకునే కృపను ప్రసాదించండి. నాయన, ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవంలో జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి తండ్రి. మా ప్రియులందరికీ కూడా నాయన బిడ్డలను నాయన ఎట్టి రీతిగా పెంచవలనో నాయన మీ జ్ఞానమును అనుగ్రహించి నాయన వారందరూ కూడా తమ బిడ్డలను ప్రయోజకులుగా చేసే ఆ జ్ఞానములోనికి నడిపించండి దేవా. మీ కృపలో ఆశీర్వదించమని కుటుంబములందరినీ మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధియగు దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు
జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.